హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో పిల్లలకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది చాలా హెల్తీ అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హాట్ వాటర్లో మిక్స్ చేసుకుంటే చాలు, ఈజీగా అయిపోతుంది అండ్ హెల్తీ కూడా. సో ప్రాసెస్లోకి వచ్చేస్తే ఇక్కడ మనం ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అటుకులు, ఓట్స్ అండ్ మఖనా అంటారు, దాన్నే ఫాక్స్ నట్స్ అంటారు అండ్ లోటస్ సీడ్స్ అని అంటారు. దాంతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో అది పిల్లలకి ఇవ్వడం మంచిది. వీక్లీ థ్రైస్ అయినా ఇవ్వడానికి చూడండి. అండ్ మఖనాతో హెల్తీ స్నాక్ ఎలా చేసుకోవాలో కూడా ఇంకో వీడియోలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ 2 కప్స్ తీసుకున్నాను అన్నీ. సో అన్నీ సెపరేట్గా ఒక్కొక్క దాని తర్వాత ఒకటి రోస్ట్ చేసుకోవాలి, డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఓట్స్ తీసుకుంటున్నాను. ఓట్స్ మరీ రెడ్గా వచ్చినట్టు రోస్ట్ చేయకుండా లైట్ స్మెల్ వస్తుంది రోస్ట్ అవుతున్నప్పుడు. సో క్విక్గా అయిపోతుంది ఇది రోస్ట్ చేయడం. ఇది పక్కకు తీసేసుకో. ఓట్స్ అయిపోయాక మఖనా అనేది రోస్ట్ చేసుకుంటున్నాను. మఖనా అనేది టైం పడుతుంది రోస్ట్ అవ్వడానికి. అలాగా సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. సో ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను అది బాగా క్రిస్పీగా అయ్యిందా లేదా అనేసి. సో ఇంకొంచెం అవ్వాలి. సో ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇలాగ అయ్యేలా చూసుకుంటే ఇలా క్రిస్పీగా ఇలా నొక్కితే బాగా పౌడర్ లాగా అవ్వాలి. ఇప్పుడు అటుకులు రోస్ట్ చేసుకుంటున్నాను. అవి అటుకులు మనందరికీ తెలిసిందే కదా, లైట్ రెడ్డిష్ షేడ్లో వస్తే చాలు, సరిపోతుంది. వీటిని రోస్ట్ చేశాక ఒక ప్లేట్లో చల్లారేదాకా పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా మెత్తగా పౌడర్ అయ్యేలా చూసుకోవాలి. ఈ పౌడర్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చేసుకున్న ఓట్స్ మఖనా పౌడర్ని ఎలా కుక్ చేయాలో చూపిస్తున్నాను. నేను ఇక్కడ 2 స్పూన్స్ ఆఫ్ ఓట్స్ మఖనా పౌడర్ తీసుకున్నాను. 1 స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్ పౌడర్ ఎలా చేసుకోవాలో ఇంకో వీడియో షేర్ చేస్తాను, దాంట్లో చూసేయండి. ఉన్న పౌడర్లో వాటర్ మిక్స్ చేసుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి. బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేలా అలా కలుపుకుంటూ ఉండాలి. చిన్న కన్సిస్టెన్సీలో కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో క్విక్గా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.